ఇప్పుడు ఇంకో చిన్న విషయం చెబుతా, అందరూ చేయొచ్చు. సరిగ్గా ఈ బొటన వేలు, చేతి బొటన వేలు, కాలి బొటన వేలు కూడా పితృదేవతలకి సంకేతం అంటారు. అందుకే తర్పణం పెట్టేటప్పుడు చూడండి, పైతృక తర్పణం అని ఇలా చేతిలోకి నీళ్ళు చూసి ఈ బొటన వేలు నుంచి వచ్చి పడతారు. అదే దేవతలకి అర్ఘ్యం ఇస్తే ఇలా ఇస్తారు, ఈ చూపుడు వేలు నుంచి. పితృదేవతలకు ఇస్తే ఇలా ఇస్తారు. ఎందుకంటే బొటన వేలు దేవతలకి, పితృదేవతలకి సంకేతం. బ్రాహ్మణులు వాళ్ళ విధి ప్రకారం, మంత్రశాస్త్రం ప్రకారం ఈ బొటన వేలు ఇలా పెట్టి తర్పణం ఇస్తారు. ఉపనయనమైన వాళ్ళందరూ అలా చేస్తారు. అది పద్ధతి. కాని వాళ్ళకు కూడా ఒక విధానం ఉందండి. అందరూ ఇన్ని వేల మంది ఉన్నారు. చాలా సులభమైన ఆచారం పాటిస్తే మీ పితృదేవతల కటాక్షం, వెళ్ళిపోయినటువంటి తల్లి తండ్రి తాత ముత్తాతలు వారి కటాక్షం మీ మీద ప్రసరిస్తుంది. ఏమిటో తెలుసా? మధ్యాహ్నం భోజనం చేశాక కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. కడుక్కోక బూట్లు ఉన్నా సరే విప్పేసి కడుక్కోవాలి. బూట్లతో భోజనం చేయకూడదు. కాళ్ళు కడుక్కోవడం అనేది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, రక్త ప్రసారం శుభ్రంగా జరగడానికి కాళ్ళు కడుక్కోవడం చాలా ఉపయోగిస్తుంది. కాలు తిమ్మిరెక్కినప్పుడు గమనించండి, నీళ్లు తెమ్మరించండి, తిమ్మిరి తగ్గిపోతుంది. కాలు కానీ వేలు కానీ తిమ్మిరెక్కితే నీటిలో ముచ్చండి తగ్గిపోతుంది వెంటనే. అంటే కాళ్ళు కడుక్కుంటే రక్త ప్రసారం శుభ్రంగా జరుగుతుంది. అందుకని కడుక్కోవాలి. ఆ కడుక్కునేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేశాక కడుక్కునేటప్పుడు ఊరికేలా దెంబరించుకోకుండా ఒక్క 4 చెంచాల నీళ్లు ఆ కుడికాలి బొటన వేలు మీద పోసి వెళ్ళిపోయినటువంటి తల్లిని కానీ తండ్రిని కానీ తాత ముత్తాతలను కానీ తలుచుకోండి. ఆ పితృదేవతల కటాక్షం మీకు అందరికీ లభిస్తుంది, అందరికీ లభిస్తుంది. దీనికి కులం లేదు, స్త్రీ పురుష భేదం కూడా లేదమ్మా, ఒక్కటే భేదం. ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. మాకు చెప్పలేదు అనుకోవద్దు. ఎందుకంటే తల్లి తండ్రి ప్రేమ మగాడి కంటే ఎక్కువ నిజానికి ఆడపిల్లలకే ఎక్కువ ఉంటుంది. చాలా బాగా అయిపోయింది. సంస్కృతంలో కూడా చెప్పారు, దుహిత దుహిత అంటారు. దుహిత అంటే దూరేపి హితా భవతి దుహిత అన్నారు. దూరంగా ఉండి కూడా మా నాన్న ఎలా ఉన్నాడో, బెళ్ళ వేసుకున్నాడో లేదో, మా అమ్మలు ఏది పాపం ఎవరు చెప్తున్నారో అని అమెరికాలో ఉండి ఆలోచిస్తుందండి అమ్మాయి. ఆ అమ్మాయిలు కూడా చేయొచ్చు, మొహమాటం లేకుండా చెబుతున్నా. అబ్బాయిలు చేయకపోయినా పర్వాలేదు, చెయ్యరు. లేదా అబ్బాయిలే ఉండరు, కొన్నింట్లో ఇద్దరు అమ్మాయిలే ఉంటారు. వాళ్ళు ఎడమకాలి బొటన వేలు మీద చేయాలి. ఈ కుడి ఎడమ తేడా అంతకంటే. వామ అంటే స్త్రీ, అందుకని స్త్రీ కన్నా ఎడమ వైపు చెబుతారు. ఎడమకాలి బొటన వేలు మీద మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కాస్త 4 చెంచాల నీళ్లు, ఎలాగో కడుగు కడుక్కుంటాం కదా, మామూలు నీళ్ళే, దానికి పవిత్రోదకమైన పని కుళాయి నీళ్ళు అయినా పొందాలి. దాని మీద పోసి ఒకసారి పోయినటువంటి తల్లిని కానీ తండ్రిని కానీ తాత ముత్తాతల్ని కానీ తలుచుకుని, అమ్మా నన్ను కాపాడు, ఆ నాన్నగారు నన్ను కాపాడండి, మీరు కష్టపడి నన్ను పెంచారు, ఇంత వాడిని వెయ్యాలి, ఇంత దాన్ని వెయ్యాలని ఒక నమస్కారం పెట్టి ఆ తర్వాత 2 కాళ్ళు గడిగేసుకుని బయటకు వచ్చి శుభ్రంగా తుడుచుకుంటే ప్రతిరోజు పితృదేవతల కటాక్షం మనకి లభిస్తుంది. ఎందుకంటే రామకృష్ణాది దేవతలు మనని కాదు, అందరి భక్తులే, అందరినీ కాపాడాలి. మన పితృదేవతలకి మనమే సొంతం, మన ఆస్తి వాళ్ళ ఆస్తి మనం ఎక్కడ. అందుకని వాడు పోయినా కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మా వాడు ఇంకా ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా అని తిరుగుతూ ఉంటాడు. ఆయన దైవల్లే వీడు కట్టుకుంటాడు, అనుమానం వెళ్ళి అప్పుడైనా సరే ఎలాగోలా కట్టుకునే ఆ కాంక్ష ఉంటుందండి మనస్సులో. అది మనం ఉపయోగించుకోవచ్చు హాయిగా. ఇంకొక రహస్యం చెప్పి వైజ్ఞానిక విషయం నేను సెలవు తీసుకుంటాను. హిందూ ఆచార సంప్రదాయాలతో కూడా రేపు భవిష్యత్తు ఎటువంటిది అంటే, 10 రోజుల క్రితం నాసా వాళ్ళు 10 రోజుల క్రితం చేసిన ప్రకటన ఒకటి, 10 ఏళ్ల క్రితం చేసిన ప్రకటన ఒకటి. హిందూ పురాణాల్లో ఋషులు చెప్పినటువంటి పురాణ కథలన్నీ వైజ్ఞానిక రహస్యాలు అనే విషయాన్ని బయటపెట్టాయి. వైజ్ఞానిక రహస్యాలు.